టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అల్లూరి జిల్లాలో పలు చోట్ల తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తుంది. పాడేరులో మోస్తారు వర్షం పడగా పెద్దబయలు మండలంలో దంచి కొట్టింది. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి డ్రైనేజీ పొంగి పొర్లింది. పలు చోట్ల గాలులు వీస్తూ వర్షాలు పడుతున్నాయి. మార్కెట్లో చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ 125, స్కిన్ తో 200, స్కిన్ లెస్ తో 225 రూపాయలుగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో వీటికన్నా 10 నుంచి 25 రూపాయలు తక్కువగా అమ్మకాలు నిర్వహిస్తున్నామని అమ్మకందారులు తెలియజేస్తున్నారు. అలాగే మటన్ ధరలు చూస్తే కేజీకి 900 రూపాయలు అమ్మకాలు చేపడుతున్నారు. ఆదివారం కావడంతో మాంసపు ప్రియులతో దుకాణాలు కలకల్లాడుతున్నాయి. వర్షాకాలం కారణంగా బ్రహ్మంగారి మఠం దేవస్థానం పరిధిలోని పాత టీటీడీ గెస్ట్ హౌస్ల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీనివల్ల అక్కడికి వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నీరు నిల్వ ఉండటంతో దోమల ముప్పు పెరిగి రోగాలు వ్యాపించే అవకాశం ఉంది. కావున అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. బద్వేల్ నియోజకవర్గం పొరమామిల్లు మండలం ఎరసాల గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ర్యాలీ చేశారు. ప్రైవేటు స్కూల్స్ వద్దు, గవర్నమెంట్ స్కూల్స్ వద్దు అంటూ గ్రామంలోని పలు వీధుల్లో తిరిగారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నా నది ఒడ్డున ఇటీవల బయటపడిన పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆలయం పెన్నా నది ఒడ్డున ఉండటం జిల్లాకే తలమానికమన్నారు. ఇసుక మేటలు తొలగి వెలుగులోకి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. దేవాదాయ శాఖ ఇటువంటి ప్రాచీన దేవాలయాలను పూర్వ చరిత్ర పవిత్రను నిలబెట్టే దిశగా పనిచేస్తుందని తెలిపారు. చీరాల మండలం వాడరేవు నుంచి చీరాల సైక్లింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దునూరి మాలకొండయ్య పాల్గొని ఛాంపియన్షిప్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పోటీలలో పంజాబ్, కేరళ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ నుంచి టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి గెలిచాక వెన్నుపోటు పొడిచిందన్నారు. కూటమి ప్రభుత్వంపై యువత పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పేద ఆర్యవైశ్యుల కోసం వాసవి క్లబ్ కాకినాడ వారియర్స్ కృషి అభినందనీయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణికుంట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద వాసవి క్లబ్ కాకినాడ వారియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్ష శిబిరం, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మారేపల్లి దళితవాడలోని పాఠశాలలకు టీచర్లు ఎవరూ రావటం లేదని, టీచర్లు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలైన తాము తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించలేమన్నారు. తమ బాధని దృష్టిలో ఉంచుకొని తమ పిల్లల కోసం ఉన్నతాధికారులు టీచర్లను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రజల కోసం వాసవి క్లబ్ కాకినాడ, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ కాకినాడ చేస్తున్న సేవలు అభినందనీయమని గోదావరి ఛాంపియన్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. వాసవి క్లబ్ కాకినాడ, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ వివేకానంద పార్కులో వాకర్స్ కు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.